ఓం శ్రీ గురుభ్యో నమ. వేద మంత్ర సూక్తము ఐతరేయ బ్రాహ్మణంలో 7, 13, 8లో ఇది ఉంటుంది. మంత్ర సూక్తం ఏంటండి? దాని అర్థం అంటే ఇంద్రుడి దగ్గర నుంచి ఒక బంగారు రథం పొందిన సంబంధించిన మంత్ర సూక్తాలవి. దానిని ఋగ్వేదంలో 1:24-30లో కూడా ఈ సూక్తాలు గురించి వివరణ ఉంటుంది. దీనిని శ్రీ విద్యాపరంగా చేసుకున్నప్పుడు కనక శ్రీ మహామంత్ర విద్య అంటారు. కనక శ్రీ మహామంత్ర విద్య, కనక శ్రీ మహామంత్ర విద్య. దీన్ని వాళ్ళు బంగారు రథము సంపాదించే ప్రయత్నంలో అంటే ఏంటంటే మనం ఇక్కడ దానిని ఏ విధంగా ఆలోచించుకోవాలంటే దేశమాన కాలమాన పరిస్థితి బట్టి ఉపనిషత్తుల ప్రామాణికముగా మంత్రాలను మనం తెలుసుకోవాలి. పురాణాల ప్రామాణికంగా మంత్రాలను తెలుసుకుంటే అదో గతిలోకి వెళ్తాడు మానవుడు. శృతి ప్రామాణికంగా తెలుసుకోవాలి. అంటే ఏంటి? మానవుడు బంగారం వేరే లోకముల నుంచి బంగారాన్నైనా సంపాదించగలిగే విధంగా వాడి యొక్క జ్ఞానం ఉంటుంది తెలుసుకుంటే శృతుల ప్రామాణికంగా. ఇప్పుడు ఈ మంత్ర సాధన చేయటం వల్ల ఏం కలుగుతుంది? వాడికి బంగారం అంటే మీరు మానవుడు భూమిలోంచి తీసిన బంగారంగా, లేకపోతే కనకము అంటే మన దీని ప్రకారం తీసుకుంటే ఇది నిరుక్తం వ్యాకరణం ప్రకారంగా కనకం అంటే వచ్చే అర్థాలు అసలు మామూలుగా ఉండవు అన్నమాట. అనేకం ఉంటాయి. బంగారం అనేది ఒక బిట్ అందులో అంతవరకే. అవన్నీ మీరు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకొని వాటి గురించి వివరాలని తెలుసుకోండి. ఉపనిషత్తుల్లో కూడా అది వివరణ ఉంటుంది. ఈ కనకశ్రీ మహామంత్రం చేసుకోవడం వలన ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా మానవుడు ఉన్నత స్థితికి వెళ్తాడు 40 రోజులు చేస్తే. ఏమనుంటుంది మంత్రం? ఓం ఈం నమః విధి విష్ణు పూజితే. విధి అంటే బ్రహ్మదేవుడు అంటారు. విధి అంటే వేదాలు తెలియజేసిన బ్రహ్మ, పరమాత్మ కాదు. వేదములు తెలియచేసిన మహాజ్ఞానులు ఎవరైనా సరే వాళ్ళని బ్రహ్మ అంటారు. వేదములు అంటే ఉపనిషత్తులు. వేదముల్లో ఉన్న మంత్రాలు, అశబ్దాలు, అర్థాలు తెలుసుకున్న వాళ్ళు ఋషులు. వాళ్ళని బ్రహ్మగా పూజిస్తారు. అలాంటి బ్రహ్మలు విష్ణువు అంటే శంకు చక్రాలుగా తీసుకోవద్దు. అవి పురాణ ప్రామాణికము. నిరుక్త వ్యాకరణాల్లో ఆ శబ్దాలు, అర్థాలు వేరుగుంటాయి. నిరుక్త వ్యాకరణాల ప్రామాణికంగా వచ్చింది, పోయింది, ఇట్లాంటివన్నీ కూడా ఏకవచనంగా ఉంటాయి. ఏకవచనంగా ఉండకూడదు, బహువచనంగా ఉండాలి. ఎవరినైనా సరే ఏమండి అంటాం, కానీ నీళ్లు తాగుతారా అనకూడదు. నీళ్లు తీసుకొచ్చి ఇవ్వాలి. తాగుతారా అంటే మనసులో ఇవన్నీ మీకు పురాణాల వల్ల మీకు ఈ జ్ఞానం రావట్లేదు. అందుకే ఉపనిషత్తులకు వెళ్తే కానీ ఈ జ్ఞానం రాదు, వాస్తవమైన జ్ఞానం. తర్వాత ఇక్కడ ఈ విధి విష్ణు పూజిత తర్వాత శ్రీం ఈం శ్రీం. మళ్ళీ అక్కడ ఈం అనేది మీకు అనేకమైనవి చెప్తున్నాను, చూసుకోండి. అఖండ లక్ష్మీ ప్రసీద ప్రసీద శ్రీం ఈం శ్రీం. శ్రీం సౌహు భాగ్య విద్యేశ్వరి క్లీం ఈం క్లీం నమః. మంత్రం ఇంకోసారి రిపీట్ చేస్తాం. మధ్యలో మాట్లాడాను కాబట్టి మీరు అవి అర్థం కాకుండా, మీకు ఇంకా అర్థం కాకపోతే మీరు మెయిల్లో కనుక ఆ మంత్రం చేసుకుంటా అంటే స్క్రీన్ షాట్ తీసి పెడతాం జరుగుతుంది. ఓం ఈం నమః విధి విష్ణు పూజితే శ్రీం ఈం శ్రీం అఖండ లక్ష్మి ప్రసీద ప్రసీద శ్రీం ఈం శ్రీం శ్రీం సౌహు భాగ్య విద్యేశ్వరి క్లీం ఈం క్లీం నమః. ఇది మంత్రం. ఇది చేయటం వలన ఏమవుతుందంటే వాడు బంగారాన్ని సంపాదించే తెలివితేటలు వాళ్ళలో ఉన్నాయని వస్తుంది ఖచ్చితంగా, వాడికి కావాలనుకుంటే. ఎట్లా వస్తుందంటే మన గట్ బ్యాక్టీరియా అంటారు. పొట్టని గట్టు అంటారు కదా సైన్స్ పరంగా. దాంట్లో ఒక 100 ట్రిలియన్ సూక్ష్మ జీవులు ఉంటాయి. ట్రిలియన్ అంటే ఏంటనేది మీరు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకుని అంత సూక్ష్మ జీవులు ఉంటాయి. వాటిని మీరు తీసుకున్న లైఫ్ స్టైల్ వలన వ్యస్తమై ఇవాళ 100కి 90 మందికి గ్యాసు, మలబద్ధకం ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 5,000 వివిధ జాతులతో ఉంటాయి అవి. ఒక జాతి, ఒక కులం కాదు, 5,000 కులాల
సంబంధించినవి 100 ట్రిలియన్స్ బ్యాక్టీరియా నీ పొట్టలో ఉంది. 5,000 కులాల బ్యాక్టీరియా. నీ కులం అంటే అర్థమవుతుందని మానవులు చెప్పడం జరుగుతుంది. నేను జాతులు అంటే అర్థం కాదని చెప్తున్నాను. ఒక్కొక్కటి కొన్ని ఆ యొక్క వాటి బరువు మొత్తం 2 కిలోగ్రాముల బరువు కలిగి ఉంటాయి. ఆ జాతుల గుంపు మొత్తం కూడా అవి నీ పొట్టలో ఉంటాయి. అవి అంటే నువ్వు ఆలోచించుకో, నీ శరీరంలో ఈ ప్రపంచంలో ఎన్ని రకాల ప్రాణుల్ని నువ్వు నీ శరీరంలో పెట్టుకున్నావు చూసుకో. నీ పైన చెమట ద్వారానే కొన్ని వేల వాటిని రోజు చంపుతుంటావు నువ్వు. ఆ విధంగా ఉంటుందన్నమాట. ఈ మంత్ర సాధన చేయటం వలన ఏమవుతుందంటే ఉపనిషత్తుల్లో చెప్పిన సైన్స్ మీకు ఉపనిషత్తుల్లో చెప్పిన అర్థం కాదు, సైన్స్ పరంగా చూసుకుంటారు. జ్ఞానం ఇంటర్నల్గా వస్తుంది. మీరు ఆ ఋషులు ఎవ్వరూ కూడా ఫిజికల్గా ఏం చెప్పరు, చెప్పటానికి వాళ్ళకి ఏం తెలియదు. ఎవరు ఏ పురాణం చెప్తున్నా వాళ్ళ అజ్ఞాని అవిద్యాపరులు. నేను కూడా ఆఖరికి ఎందుకనంటే తెలిసి ఆ పరమాత్మ జ్ఞానం తెలిస్తే చెప్పటానికి ఏమీ ఉండదు కదా. వాడు అజ్ఞానే చెప్తుంటాడు. ఏమని ధర్మరాజు కూడా ఏదో యక్ష ప్రశ్నలు ఏమంటాడు, వింటుంటే ఎవడైనా ఏదైనా చెబుతుంటాడయ్యా, చెప్పేవాడు ఏదో వాడు చెబుతూనే ఉంటాడు. వాడికి ఆహారం కావాలి కదా, చెప్తుంటాడు. వినేవాడికి పని పాట ఏమి ఉండదు కదా, వాడు వింటూనే ఉంటాడు టైంపాస్ జరగటం కోసం. అందుకని టైంపాస్ అనేది మీరు ఎలా ఉపయోగించుకుంటారో, ఉపనిషత్తులు అంటే ఏంటి ఎందుకు తెలుసుకోవాలని టైంపాస్ కోసం వెళ్ళినప్పుడు అంటే మీకు ఒరిజినల్ జ్ఞానం వస్తుంది. నేను ఒక మనిషిని, నాకు ఒక బుద్ధి ఉంది, నా శరీరంలో ఇన్ని రకాల ప్రాణులు ఉన్నాయి, ఈ విశ్వంలో అట్లాగే ఉన్నాయి, నా శరీరంలో కొండలు ఉన్నాయి, భూగర్భంలో వజ్ర వైడ్య మణి మాణిక్యాలన్నీ నా వాటి యొక్క మహాణువుల బాడీ, ఇలాంటివన్నీ మీరు తెలుసుకుంటూ ఉంటారు. తెలుసుకున్నప్పుడు మీ ఫీలింగ్స్ మారిపోతూ ఉంటాయి. ఎలా మారుతాయండి ఫీలింగ్స్ అంటే, మీరు నేను ఎన్ని చెప్పినా మీకు అర్థం కాదు కదా. ఎందుకు అర్థం కాదు? స్వానుభవం ఉండాలి. స్వానుభవం ఉంటేనే అర్థమవుతుంది. స్వానుభవం అంటే ఏంటండి? శృతులు చెప్పిన మంత్ర సాధన చేయాలి. మీరు అంధ పరంపర ఆధ్యాత్మికం ఆచరించొద్దు. ప్రాచీన దేవాలయాలకు వెళ్ళండి. రిలయన్స్ ఫ్రెష్ లాంటి దుకాణాలకు వెళ్ళొద్దు. మీరు ప్రాచీన దేవాలయాలు ఋషులు కొన్ని ఏర్పాట్లు చేశారు. మీ బాడీలో ఉన్నటువంటి కుండలిని శక్తి అవన్నీ యాక్టివ్ అవుతాయి. సిమెంట్తో ఇటుకలతో కట్టినవి యాక్టివ్ అవ్వవు. తర్వాత వచ్చేసి మీరు ఇప్పుడు కొంతమంది ఏమండి మేము దేవాలయం కడతాం సందాలు ఇవ్వండి అంటాడు. సరే అందరు కలిసి సందాలు ఇస్తారు, దేవాలయం కడతారు. ఆ మహానుభావుడికి సేవ చేయాలి, ప్రజలను ఉద్ధరించాలని ఆయన ఆశయం కావచ్చు. ఆయన చచ్చిపోయాడు అనుకో, వాడికి పుట్టిన కొడుకు ఆశయం ఉండదు కదా. అప్పుడు ఏమవుతుంది? ఆ గుడి ఆ వంశం నాశనం అవుతాయని ధర్మశాస్త్రాల్లో చెబుతుంది. కాబట్టి మీరు ఎవరైనా సందాలు ఇచ్చేటప్పుడు ఆలోచించండి, ఇతని తర్వాత ఇతని వంశంలో ఎవరైనా సరే దాన్ని ఉద్ధరించి ప్రజలకు సేవ చేస్తాడా, దాన్ని వ్యాపారంగా మార్చుకుంటాడా అని ఆలోచించండి. ఆలోచించి ప్రజలకి శృతి ప్రామాణిక జ్ఞానం ఇచ్చే దేవాలయం అయితే మీరు ఎంకరేజ్ చేయండి, లేదా ప్రాచీన దేవాలయాలను ఎంకరేజ్ చేయండి. మీరు అనవసరంగా ఏం చేస్తున్నారో తెలియని తనముతో అంధ పరంపర ఆధ్యాత్మికాలు ఆచరిస్తున్నారు. ఇప్పుడు మీరు సపోజ్ ఒక కర్పూరం తీసుకొచ్చి దేవుడికి ఇట్లా తిప్పుతారు, ఏదో చేస్తారు. ఆ పొగ వస్తుంది కదా, ఆ పొగ మీరు పీలుస్తారు కదా, మీ ఊపిరితిత్తులు, గుండె, రక్తం టోటల్గా రోజు పీల్చినప్పుడల్లా అవి డ్యామేజ్ అవుతూనే ఉంటాయి. నేను చెప్పింది అబద్ధం ఉంటే మీరు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. తర్వాత ఏదో రంగు బట్టలు వేసుకున్నప్పుడు ఏదో కొద్దిసేపు వేసుకుంటాం వేరు, కానీ ఎక్కువసేపు వాటి మీద ఉంటే కొన్ని ప్రమాదకరమైన రసాయనాల కలర్స్లు ముంచుతారు కదా, అవి నీ బాడీలో వచ్చినప్పుడు రసాయనికాలు జరుగుతుంది కదా, వాటి ద్వారా నీకు కొన్ని పార్ట్లో మగవాళ్ళకి ప్రైవేట్ పార్ట్స్ బయట ఉంటాయి కదా, ఈ రసాయనిక ప్రతి చర్యలు ఏమవుతుంది? లోపల ఉన్న ఫీలింగ్స్ రావు, అందులో ఉన్న హార్మోన్స్ ఉత్పత్తి అవ్వవు. ఇవి సైన్స్ చెప్తుంది కదా. మీకు అనుమానం ఉంటే గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. కాబట్టి వీళ్ళందరూ కాటన్ వాడటానికి ప్రాముఖ్యత ఇవ్వండి. తర్వాత మీరు ఏది చేస్తున్నా సరే ఒకసారి వాటి గురించి గ్రౌండ్ రిపోర్ట్గా తెలుసుకోండి. ఆటోమేటిక్గా నేను చెప్పేవన్నీ కూడా అక్కడ ఉన్నవే చెబుతున్నాను. నేనేదో కొత్తగా చెప్పట్లేదు. నేను అజ్ఞానం అవిద్య ఉండబట్టి మీకు చెబుతున్నా. నేను పరమాత్మ జ్ఞానం ఉంటే ఇవి చెప్పను కదా, చెప్పడానికి లాంగ్వేజ్ ఉండదు కదా. పరమాత్మ జ్ఞానం చెప్తున్నాడు ఎవడైనా అంటే వాడు అజ్ఞానే, అది గుర్తుపెట్టుకోండి. ఏ ఋషి పరమాత్మ జ్ఞానం చెప్పలేకపోయాడు. మీరు ఈ మంత్ర సాధన చేసుకోండి, మీ స్వానుభవంగా వస్తూ
వస్తుంది అనే చెప్తున్నారు ఋషులు. కాబట్టి ఋషి సాంప్రదాయం మన సనాతనము, వేదాల్లో ఉన్న దర్శించిన ఋషులు. మీరు ఎంతసేపు ఆ విధంగా ఆలోచించండి, మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోండి. అంతేకాని మీరు అవి తెలుసుకోకుండా ఎన్ని జన్మలు ఎత్తినా సరే, ఇప్పుడు మొసలి ఉంది, దానికి నాలిక ఉండదు, మనిషికి నాలిక ఉంటుంది. దేనికి ఉంటుంది? మానవుడికి నాలిక ఎందుకు పెట్టాడు? ఆ జాతికి ఎందుకు పెట్టలేదు? నువ్వు నోటి ద్వారా నీ యొక్క రుచిని కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకొని ఈ శరీరానికి, నేను ఆత్మజ్ఞానానికి, లేకపోతే నా ఫీలింగ్స్కి ఏ రుచి మంచిది, ఏ రుచి చెడ్డది అలాంటివి తెలుసుకోవటం కోసం. తర్వాత కొన్ని తాబేళ్లకు నీరు ఎంట్రుకలు పెట్టలేదు, అవి ఎక్కువ కాలం బతకచ్చు. ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఒక చెట్టు 1000 ఏళ్ళు బతుకుతుందండి, మళ్ళీ అది కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతుంది కదా. జన్మరాహిత్య జ్ఞానం ఉండదు కదా. నీకు వెంట్రుకలు పెట్టాడంటే ఏంటి? లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి మొత్తం బాడీని శుద్ధి చేసుకుని ఎయిర్ కండిషన్ సిస్టమ్గా నీ బాడీ ఉంటుందని కదా మానవుడు. అంత గొప్ప ప్రాణి కదా మానవుడు. మానవుడు పశువు కాదు కదా, బుద్ధి గల జంతువు కదా. ఆలోచించండి మీరు. ఇప్పుడు తీసుకెళ్ళి ఇప్పుడు పాము నీకు చెవులు పెట్టాడు. ఎందుకు పెట్టాడు చెవులు? నువ్వు వేద ఉపనిషత్తుల జ్ఞానం వినటానికి పెట్టాడు. నువ్వు పాములాగా, పాముకు చెవులు ఉండవు. చెవులు లేనప్పుడు ఏం చేస్తుంది పాము? అది వినటానికి ఏమి లేదు కదా. నువ్వేం చేస్తున్నావు? బయట చెప్పిన చెత్త అంతా వింటున్న మన లోపలికి వెళ్ళంగానే ఏమవుతుంది? అది నువ్వు ఆలోచించుకో. కాబట్టి ప్రతిదీ నీ ఉన్న ఇంద్రియాల జ్ఞానం తెలియాలన్నా, నిన్ను నువ్వు అభివృద్ధి చేసుకోవాలన్నా ఉపనిషత్తుల జ్ఞానంకి వెళ్ళాలి. ప్రవచనాల జ్ఞానం వలన వాళ్ళకి రాదు, నీకు రాదు ఉపయోగం. ఆర్థిక, మానసిక, శారీరక కష్ట నష్టాలు గురవుతావు. కాబట్టి శ్రీ విద్య పూర్ణ దీక్ష శుద్ధి ప్రామాణికంగా ఎక్కడైనా తీసుకోండి, మిమ్మల్ని మీరు వృద్ధి చేసుకోండి, స్వచ్ఛమైన ఋషుల జ్ఞానంలోకి రండి. స్వస్తి.